హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఉలవలు మొలక కట్టి సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే చూద్దాము. ఇక్కడైతే నేను ఒక క్లాత్ అయితే ఉలవలు మొలక కట్టానండి. యాక్చువల్గా ఒక 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ నానబెట్టి మనకైతే కొంచెం పలుచగా ఉండే క్లాత్లో వేసి మూట కట్టాలి. ఆ మూటనైతే మనం గాలి లేకుండా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలండి. ఒక 2 డేస్ అలా పెట్టామనుకోండి, యాక్చువల్గా 1.5 డే అయితే సరిపోతుంది. సో అప్పుడు మనకైతే మొలకలు వస్తాయి. హెల్త్కి చాలా మంచిదండి ఈ మొలకలు ఉలవచారు. సో చూసారు కదా, ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఆల్రెడీ మొలక కట్టి పెట్టిన ఉలవలు అయితే వేసుకోవాలండి. జస్ట్ కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఉలవలు ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది, అందుకనేసి ముందుగానే ఉడకపెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అంతా యాడ్ చేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు ఈ వెజిటేబుల్స్ అయితే స్కిప్ చేసుకోవచ్చండి, కానీ వేస్తేనే బాగుంటుంది. క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, అలానే ఇక్కడ మీకు కావాలంటే కోసు కూడా వేసుకోవచ్చు. పలావ్ కోసు ఉంటుంది కదా వాటిని. సో ఆల్రెడీ ఉడికిన ఉలవల్లో ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది, సాంబార్కి తినడానికి కమ్మగా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూసారు కదా, సేమ్ అదే కుక్కర్లో అన్ని వెజిటేబుల్స్ వేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ఒక మిక్సీ జార్లో జస్ట్ ఒక 3 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి అయితే తీసుకోవాలండి. అలానే కొద్దిగా శనగపప్పు వేసుకొని బాగా మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకున్న తర్వాత ఒక టమాటో, హాఫ్ ఆనియను, ఒక 4 to 5 అయితే వెల్లుల్లి అయితే వేసుకోవాలి. అలానే కొద్దిగా కారపొడి. ఇదైతే నేను 4 మెంబర్స్కి అయితే చూపిస్తున్నానండి, 2 టైమ్స్కి సరిపడా సాంబారు. ఇక్కడ కారం అనేది మీకు టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. అలానే కొద్దిగా సాంబార్ పౌడర్ అయితే వేసుకోవాలి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ అయితే వేసానండి. 3 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఆల్రెడీ మనము వెజిటేబుల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ జార్లో స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. సేమ్ మసాలా పేస్ట్ని ఆల్రెడీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్న ఉలవల్లోకి అయితే వేసుకోవాలి. చూసారు కదా, అంతా నీట్గా మిక్స్ అయితే చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మసాలా అంతా మిక్స్ అయిన తర్వాత మీకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది కొద్దిగా లూజ్గా ఉన్న వాళ్ళు ఎక్కువగా చేసుకోవచ్చండి. లేదనుకుంటే మనకు కరెక్ట్గా సరిపడా వాటర్ వేసుకున్నా కూడా కొద్దిగా చిక్కగానే వస్తుంది. జస్ట్ ఒక హాఫ్ సైజ్ నిమ్మపండు అంత చింతపులుసు అయితే స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలండి. సో చూసారు కదా, మనకైతే టమాటా వేసాము ఆల్రెడీ. కొద్దిగా చింతపండు పులుసు వేసేసరికి ఉప్పు కారాలు అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అయితే అవుతాయి. ఇప్పుడైతే రుచిగా సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అంతా యాడ్ చేసిన తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఆల్రెడీ మనకు 4 విజిల్స్ వచ్చాయి కదా, లాస్ట్లో ఒక 2 విజిల్స్ వేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వెజిటేబుల్స్ అనేది కరెక్ట్గా కుక్ అయి ఉంటాయండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అంతా నీట్గా మిక్స్ చేసుకొని జస్ట్ ఉప్పు కారాలు టెస్ట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ కొద్దిగా సాసోలు వేసుకోవాలి, అలానే జీలకర్ర కూడా. ఇంగువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఉలవలు ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ అవుతుంది. సో అందుకనేసి డైరెక్ట్గా ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. ఉడుకుతున్న సాంబార్లోకి ఈ పోపునైతే కలుపుకోవాలి. ఫైనల్గా అయితే మనకు కట్టిన ఉలవచారు అయితే ప్రిపేర్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, అలానే రాగి ముద్దలోకి ఈ ఉలవచారు అనేది చాలా మంచి కాంబినేషన్ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్కి, అలానే మనకైతే కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి ఉలవచారు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో చూసారు కదా, ఫైనల్గా ఉలవచారు అయితే ప్రిపేర్ అయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి.